పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా వేసుకున్న షర్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాని ధర ఎంత, అది ఎక్కడ దొరుకుతుంది, ఏంటి అని చెప్పి. మరి దాని ప్రైస్ ఎంత, మరి దాన్ని అసలు మా సామాన్యులు కొనగలరా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి హీరో ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ షర్ట్ వేసుకున్నాడు, ఏ ప్యాంట్ వేసుకున్నాడు, అవి ఏ బ్రాండ్కి చెందినవి, దాని కాస్ట్ ఎంత, ఏ షూస్ వేసుకున్నాడు, ఏ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా పాయింట్అవుట్ చేసి మరి అబ్జర్వ్ చేసి మరి వాటిని చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాటి ధర ఏంటి, వాటి బ్రాండ్ ఏంటి తెలుసుకొని మనం కూడా కొనుక్కుందాము, మనం కూడా వాళ్ళలాగా డ్రెస్అప్ అవుదాము, వాళ్ళలాగా మనం కూడా స్టైల్గా కనిపించాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. సో మరి ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా ఇలాంటివి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారంటే అల్లు అర్జున్ గారి స్టైల్ని వాళ్ళ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా కూడా సేమ్ అలాంటిదే డూప్లికేట్ అయినా సరే మేము వేసుకొని ఆయన ఫోటో పక్కన మా ఫోటో పెట్టుకోవాలనే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో మరి రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్కి ఒక కార్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అందరికీ తెలుసు, 2 కోట్ల విలువ చేసే కార్ని. సో మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వేసుకున్నటువంటి డ్రెస్ అన్నమాట. సో మరి ఈ షర్ట్ని చూసిన తర్వాత చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అంటే అది రెగ్యులర్ షర్ట్ లాగా కాకుండా అందరికీ చూడగానే ఒక కళ్ళకి అట్రాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఏ బ్రాండు, దాని కాస్ట్ ఎంత అని చెప్పేసి గూగుల్లో చాలామంది సర్చింగ్ చేశారు. సో అందుకోసం అని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చిందనమాట. సో మరి ఈ షర్ట్ ధర ఎంత అంటే దాదాపుగా 18,400 రూపాయలు అనమాట. సో మరి ఈ షర్ట్ని అందరూ కొనుక్కుంటారంటే అందరూ అఫోర్డ్ చేయలేరు అనమాట. కొంతమంది ఎవరైతే ఫ్యాన్స్ నేను హీరో కోసం ఎంతైనా కూడా పెట్టగలుగుతాను అని చెప్పేసి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. సో ఇంకొంతమంది ఏంటంటే ఇలాంటి షర్టే, మన స్థాయి ఏంటి, మనము ఎంతలో కొనుక్కోగలుగుతామని చెప్పేసి సో ఇలాంటి డిజైన్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని సర్చింగ్ చేసి వాళ్ళు కూడా కొనుక్కుంటూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. మనకు తెలుసు ఆయన చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారని చెప్పుకోవచ్చు. ప్రతి అడుగులోనూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా నిలిచే విధంగా తీసుకుంటూ ఉన్నారు. సో మరి ఇక్కడ సుజిత్ గారికి కార్ గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆ క్రమంలో వేసుకున్న ఈ షర్ట్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి 18,400 అంటే అందరూ కూడా కొనలేరు, బట్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, ఇంకా లేని వాళ్ళు ఏదో దానికి తగ్గట్టు సేమ్ అదే విధంగా కనిపించే షర్ట్లు కొనుక్కుంటారు.